వెల్కమ్ టు పల్నాడు పుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులో కాంచీపురంలో ఉంది. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి మరియు హిందూ మతంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని కామాక్షి అని పిలుస్తారు. ఇది కామం అంటే ఆకాంక్ష మరియు అక్షి అంటే కంటి చూపు అనే పదాల నుంచి వచ్చింది. అంటే సమస్త లౌకిక ఆధ్యాత్మిక కోరికలను తీర్చే దేవత. ఈ ఆలయం శక్తి శివభక్తులకు విశేష ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ ఆరాధించబడే దేవత పరాశక్తి రూపంలో పూజింపబడుతుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలోని కాంచీపురంలో ఉన్నది. ఆలయం దుర్గామాత లేదా పార్వతీదేవి శక్తి స్వరూపమైన కామాక్షిదేవిని ఆరాధించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. కాంచీపురం పురాతన పుణ్యక్షేత్రం కావడంతో ఈ ఆలయానికి ప్రత్యేకమైన వైభవం ఉంది. కామాక్షి అమ్మవారి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. హిందూ పురాణాల ప్రకారం ఈ శక్తి పీఠాల్లో భక్తులు అమ్మవారి ఆరాధన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దేవి సతీమాత శరీర భాగాలు పడినట్టు నమ్మకం ఉంది. కామాక్షి అమ్మవారు సకల జీవులకు ఇష్టాన్ని ప్రసాదించే దేవతగా పూజింపబడతారు. ఆమె సత్యం, జ్ఞానం మరియు ఆనందాన్ని కలిగించే దేవతగా పరికీర్తించబడింది. ఈ ఆలయం చోళ రాజవంశ కాలంలో నిర్మించబడింది. ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశం శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. గోపురాలు, శిల్పాలు మరియు శక్తిని ప్రతిబింబించే విగ్రహాలు చాలా శక్తివంతమైనవిగా భావించబడతాయి. ఆలయంలో ఉన్న కామాక్షి దేవి విగ్రహం ఆమె సింహాసనం మీద కూర్చొని ఉండే రూపంలో ఉంటుంది. అమ్మవారి చుట్టూ సింహం, అలాగే విష్ణు మరియు శివుని శక్తి విగ్రహాలు ఉంటాయి. ఆలయంలో మనుషుల మనోమకాలు నెరవేరాలని కోరుకునే భక్తులు పూజలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలు మరియు వసంత ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంలో వేలాది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. ఇక్కడ పార్వతీ అమ్మవారు తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని తపోభూమి అంటారు. కామాక్షి అమ్మవారు దక్షిణ కాలపు శివభక్తుల ప్రధాన దేవతగాను పూజింపబడతారు. త్రిపుర సుందరి అవతారం. కామాక్షి అమ్మవారు త్రిపుర సుందరి అవతారంలో పూజింపబడతారు. ఈ రూపంలో అమ్మవారు జ్ఞానం, శక్తి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతగా ఉంటారు. ఆమె సింహాసనం మీద కూర్చొని ఉండడం భక్తులకు శక్తిని మరియు ధైర్యాన్ని ప్రదానం చేయడానికి ప్రతీకగా ఉంటుంది. కామాక్షి అమ్మవారు వేదాలలో ప్రధానంగా చెప్పబడిన దుర్గామాత పరమరూపం అయిన త్రిపుర సుందరికి సమానంగా భావించబడతారు. శ్రీచక్రం. కంచి కామాక్షి ఆలయంలో ప్రధానంగా శ్రీచక్రం అమ్మవారికి అత్యంత ప్రధానమైనది. శ్రీచక్రాన్ని పరమశక్తి పత్రికగా పూజిస్తారు. ఇది విశ్వంలో సమస్త శక్తి ప్రేరణలకు ఆధారం. కామాక్షి దేవకు పూజలు చేసే సమయంలో శ్రీచక్ర పూజను కూడా సమర్పిస్తారు. ఈ పూజలు భక్తులకు సంపూర్ణ అనుగ్రహం అందిస్తాయని నమ్ముతారు. కాంచి కామాక్షి ఆలయానికి సంబంధించిన ఒక ప్రాచీన ఇతిహాసం ప్రకారం ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించారట. అప్పట్లో కామాక్షి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేవారు. దానివల్ల భక్తులు భయపడేవారు. శంకరాచార్యులు అమ్మవారిని శాంతంగా ఉండాలని ప్రార్థించారు. ఆయన ఆ శక్తిని శ్రీచక్రంలో స్థాపించి ఆలయం లోపల దేవిని శాంతమూర్తిగా మారుస్తూ పూజలు చేశారు. భక్తులు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుపుతారు. ముఖ్యంగా కనకాభిషేకం, కుంకుమార్చన, సహస్రనామార్చన వంటి పూజలు ప్రసిద్ధి చెందాయి. కాంచి కామాక్షి ఆలయంలో కుంకుమ పూజను అత్యంత పవిత్రమైన పూజగా భావిస్తారు. ఎందుకంటే కుంకుమ అమ్మవారి శక్తిని ప్రతిబింబిస్తుంది. నవరాత్రి ఉత్సవాలు. కామాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 9 రోజుల పండుగలో ప్రతిరోజు అమ్మవారికి విభిన్న అలంకారాలు చేస్తారు. ప్రతిరోజు అమ్మవారి భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. అమ్మవారి అలంకారాలు, ఊరేగింపులు భక్తుల హృదయాలలో భక్తి జ్వాలలు పుట్టిస్తాయి. కాంచీపురం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇది దేవాలయాల నగరం అని కూడా పిలువబడుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాంచీపురంలో ఉన్న ఈ కామాక్షి ఆలయం ముఖ్యమైన శక్తిపీఠంగా హిందువులకు ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఆలయ శిల్పకళ
కాంచి కామాక్షి ఆలయ శిల్పకళ దక్షిణ భారతదేశపు చోళ పల్లవ కాలం శిల్పకళ వైభవానికి అద్భుతమైన ఉదాహరణ. గోపురాలు, పంచలోహ విగ్రహాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న శిల్పాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం భక్తులకు శక్తి, శాంతి, సంతృప్తిని ప్రసాదించే ప్రదేశంగా అందరికీ ప్రసిద్ధి చెందింది. దేవి యొక్క ఉగ్రరూపం కామాక్షిదేవి తొలుత ఈ క్షేత్రంలో ఉగ్రరూపంలో పూజింపబడేవారు. భక్తులు ఆమె ఉగ్ర స్వభావం వల్ల భయపడేవారు. అయితే ఆది శంకరాచార్యులు శ్రీచక్రం స్థాపించి అమ్మవారిని శాంత స్వరూపిణిగా మార్చారు. శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన తర్వాత అమ్మవారు శాంతి మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాంచీపురం పంచభూత స్థలాల్లో భాగం. కాంచీపురం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది పంచభూత స్థలాల్లో ఒకటి కూడా. ఈ పంచభూత స్థానాలు భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు అనే 5 మూలభూతాలను ప్రతినిధిత్వం చేస్తాయి. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఆకాశ తత్వానికి ప్రతీకగా ఉంది మరియు కామాక్షి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ 2 శివ మరియు శక్తి తత్వానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు. కంచి కామకోటి పీఠం. కాంచీపురం కామకోటి పీఠం చాలా ప్రాచీన పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఆది శంకరాచార్యులు స్వయంగా స్థాపించిన ఈ పీఠం హిందూ ధర్మ ప్రచారానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. కామాక్షి దేవిని కేంద్రంగా ఉంచుకొని ఈ పీఠం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. చోళ మరియు పల్లవుల కాలపు నిర్మాణం. కాంచి కామాక్షి ఆలయ నిర్మాణం చోళ పల్లవ రాజవంశాల కాలంలో అభివృద్ధి చెందింది. చోళుల కాలంలో దక్షిణ భారతదేశంలో ఎంతో శక్తివంతమైన దేవాలయ నిర్మాణ శైలి కనిపిస్తుంది. పల్లవులు శిల్పకళ, ద్రవిడ శైలి గోపురాలు మరియు దేవాలయ ప్రాంగణాలు ఈ ఆలయానికి ప్రత్యేక వైభవాన్ని ఇస్తాయి. పరమశివుడు మరియు కామాక్షి తల్లి. కామాక్షిదేవి శక్తి స్వరూపం మాత్రమే కాకుండా ఆమె పరమశివుడిని భాగ్యవతి కూడా. శివుడు మరియు శక్తి ఒకరికొకరు వేరుపడలేని దేవతలు. శక్తి లేని దేవుడు శివుడు శివుడు కాదు, అలాగే శివుడు లేని శక్తి కూడా అవివేకం. ఈ క్షేత్రంలో వీరిద్దరు శక్తులు సమన్వయంగా ఉన్నాయని నమ్మకం ఉంది. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో అనేక ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఏకాంబరేశ్వర ఆలయం శివుని ఆరాధించే ప్రసిద్ధ ఆలయం. ఇది 5 పంచభూతాల క్షేత్రాల్లో ఒకటి. వరదరాజ పెరుమల్ ఆలయం విష్ణుమూర్తికి అంకితమైన ఈ ఆలయం. కాంచీపురం వైష్ణవ పీఠం. కైలాసనాథర్ ఆలయం శైవ విభాగంలో ప్రధానంగా నిలిచిన పల్లవ రాజవంశ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అనేక పౌరాణిక విశేషాలను కలిగి ఉంది. కాంచి కామాక్షి ఆలయం వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ నిర్మించబడింది. ప్రధాన గర్భగృహం నుండి మొదలు ప్రాంగణం వరకు అన్ని నిర్మాణాలు అత్యంత సమతూకంగా రూపొందించబడ్డాయి. ఆలయానికి చేరువలో ఉన్న పరమశక్తి ధారకు అనుగుణంగా అన్ని నిర్మాణాలు అమర్చబడ్డాయి. తద్వారా భక్తులు ఆధ్యాత్మిక శక్తి అనుభూతిని పొందగలుగుతారు. ఈ ఆలయంలో భక్తులు సంగీతం మరియు నృత్యం ద్వారా అమ్మవారిని ఆరాధించే సాంప్రదాయం కూడా ఉంది. కాంచీపురం బ్రహ్మోత్సవం మరియు ఇతర వేడుకల సమయంలో భక్తులు భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతం వంటి కళారూపాలను అమ్మవారి ముందు ప్రదర్శిస్తారట. అమ్మవారి విభిన్న రూపాలు. కామాక్షి అమ్మవారికి అనేక రూపాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి శాంత స్వరూపిణి. ఆది శంకరాచార్యులు స్మరణతో పాటు భక్తులు అమ్మవారిని శాంతంగా దర్శించుకుంటారట. కరుణామయి. భక్తులకు కృపానిత్వాన్ని ఉంటూ వారికి వారి కోరికలను తీర్చే తల్లి రూపం. దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తారు. తమిళ సాహిత్యం మరియు భక్తి ఉద్యమం కాంచి కామాక్షి అమ్మవారిని అంకితం చేసి అనేక కవులు భక్తులు తమ సాహిత్యాన్ని అర్పించారట. ముఖ్యంగా తమిళ భక్తి ఉద్యమంలో అమ్మవారిని స్మరించుకుంటూ సాగే అనేక సాహిత్యాలు పాడుతారు. కాంచి కామాక్షి ఆలయం దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఈ ఆలయం దశాబ్దాలుగా భక్తులకు శక్తి, సంతోషం మరియు శ్రేయస్సును అందిస్తూ నిలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.